లక్ష్మీదేవి మేడం, మాది అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాకు రైతు ఆత్మహత్య కింద ఇది బోర్లు వేపించేసి ద్రాక్ష పెట్టి మాకు దిగుబడి రాక నష్టపోయినామా. దాంట్లో మళ్ళీ పంట బాగా వచ్చిన తర్వాత బోర్లలో నీళ్ళు రాకపోవడము, ఇట్లా కావడము ఇదైనది. అందుకు మళ్ళీ బోర్లు వేసి అది నష్టపోయితే అయినది. అందుకు ఇచ్చిన వాళ్ళు చాలా డిమాండ్ చేయడం వల్ల ద్రాక్ష మధ్యలో ఒక తూరి పంట వచ్చింది, మళ్ళీ రాకపోవడము, అవి వడ్డీలు ఇవ్వలేకపోవడము, వాళ్ళకి తిరిగి బయట తెచ్చిన వల్ల అవి చెల్లించలేకపోవడము, వాళ్ళు డిమాండ్ చేస్తానంటే నేను ఊరికి పోయినాను. నేను పోయిన తర్వాత తను ఊరు వేసుకొని చనిపోయినాను మేడం. ఇంకా మేము అంత లెక్క పోరాడినాము. రైతు ఆత్మహత్య కింద ఇది ఉంది, స్కీము చూసుకోండి అని చెప్పినంటే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయినామా. మేడం ఆ మేడం దగ్గర పోయినంటే ఇక్కడ లేదు స్కీము, ఇప్పుడు ఎత్తేసినాము, అప్పుడైతే ఉండే ఇప్పుడైతే లేదు అని అన్నారా. అనిన తర్వాత ఇంకా మేము ఏం చేయాల, ఇంకా ఊరిని తిరిగినంతా వేస్ట్ కదా, తిరగడము అవసరం లేదనేసి మేము ఊరినే ఉండాము. ఉండిన తర్వాత భానుజ మేడము అక్కడ మహేష్ నంపించేసి పేపర్లో చూసి మాకు మా ఊరికి పంపించేసింది, దండువారిపల్లికి మహేష్ని పంపించేసి మమ్మల్ని మీటింగులకి అంతా రప్పించేసి స్క్రీన్ ఎక్కడ లేదు అని ఎవరు చెప్పిండేది మీకు అంటే, ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోవడంలో పక్కన వాళ్ళు చెప్పినారంటే వాళ్ళేనా ఇది చేసేది, స్క్రీమ్ ఖచ్చితంగా ఉంది, మీరు పోరాడాల దీని గురించి చూడాల, మీరు నేనుంటా మీ ఎంట అని భానుజ మేడం మమ్మల్ని ఇంతవరకు తీసుకొస్తాను మేడం. ఇదైతే అక్కడ కావాలా ఇక్కడ కావాలని దాన్ని తిప్పుతూ ఉన్నారు కానీ దాన్ని ఇంకా ఏమీ చేయలేదు మాకు పరిష్కారము. మాకు ఏందన్నా కానీ మీరు దారి చూపారు. ఎన్ని నెలల క్రితం ఆత్మహత్య అయింది? ఎంత అప్పు ఉంది మీకు? మేడం మాకైతే 5 లక్షల పైన ఉండాలి మేడం, 5 లక్షల పైన ఉండాలి. ఇంకా కొన్ని చెప్పలేదు మేడానికి కూడా. మాకు అప్పుడు ఆత్మహత్య చేసుకునేటప్పుడు తొందరగా మాకు లెక్క పడినదంటే అంత పడినది. ఇంకా బ్యాంకు లోను 8 మీద లోన్ తెచ్చిన్నాడు మా ఆయన. మార్కులు ఆస్తి లేదు కదా మా ఆయన పేరు మీద, ఇది మార్కులు లిస్టు పెట్టి తెచ్చిన్నాడు మేడం. అది ఇప్పుడు నోటీస్ వచ్చింది. మేమైతే అది ఉండదు లేంగా వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలే కదా నోటీస్ అనుకున్నామా. మన 2 నెలల కిందట నోటీస్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చిపోయినారు మేడం. అది 3 లక్షలకి అప్పుడు 1 లక్ష రూపాయలు తెచ్చుకొని ఉంటే ఇప్పుడు 3 లక్షలు అన్నీ నోటీస్ వచ్చింది మేడం. మేమైతే కట్టలేము, మా చేత కాదు, ఆయనే పోయినాడు, మా చేత కాదని చెప్పినాం మేడం. ఇప్పుడు ఇది ఎన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు? ఇప్పుడు మార్చి 2018లో చేసుకున్నాడు, 21వ తారీఖు మేడం. ఇప్పటికి 23 నెలలు 24 నెలలు అవుతుంది. మీకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా రాలేదు, పెన్షన్ కూడా రాలేదు? పెన్షన్ అయితే వస్తుంది మేడం. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఫిబ్రవరిలో వచ్చింది పెన్షను. అంతకుముందు అయితే రాలేదు. భానుజ మేడమే దీనికి కూడా ఇదే అయింది. మాకు పెన్షన్ రావడము, మమ్మల్ని ఇంత దూరం తీసుకురావడము భానుజ మేడమే. So in March 2018 he committed suicide, where she thought that there'll be some loan waiver applicable for an outstanding loan. It didn't happen, and they received a notice about 2 weeks ago for a loan that they had borrowed for buying animals, buffaloes. The loan that they took was 1 lakh rupees, but it got compounded, and the notice says that they owe the bank 3 lakh rupees. And this is something that she received now. He also committed suicides because of outstanding debts. Now she is under great pressure because she has started receiving such notices. And overall she thinks that there's probably 5 lakh rupees loan. She didn't get any support from the government. The local MLA told that there is no scheme for supporting families like you. And then she came across this activist called Bhanuja, who said there's nothing of that sort. There's a standing government order that families like yours should get supported. And now they are pursuing that. And because of their joint efforts, pension support has begun from February last year. So nearly 1 year she didn't receive even pension support. But she now gets pension
but no Of how much ex-gratia. rupees? Of how much? Pension ఎంత వస్తుందమ్మా? ఇప్పుడైతే 2250 రూపాయలు వస్తుంది. Andhra Pradesh has one of the highest levels, 2,250 rupees. Telangana gives 2,016 rupees. In Karnataka alone, farm suicide widows get higher than the regular widow pension. They get 2,000 rupees. Regular widow pension in Karnataka is 600 rupees. So she gets now 2,250 rupees a month. How the debts got built up because the borewell failed and they opted to grow grapes. And when the season was very good, the borewell failed in 1 year. The crop was looking lush and they thought that they will make benefits that year. But the water source dried up and they made losses. And another time, the market prices were not good. Is she coming from a rain-fed region? Yes, Anantapur is a drought-prone district. So how did this borewell work there? Borewell. మీ దగ్గర నీళ్ళే వర్షమే తక్కువ ఉంటుంది కదా, బోర్వెల్ ఎట్లా నడిచింది, ఎందుకు బోర్వెల్ ఎన్ని బోర్లు వేసాక నీళ్లు పడ్డాయి? మేడం ఇప్పుడైతే 4 ఎకరాలకే 4 మోటార్లు ఆడుతుండే మేడం. అది ఇప్పుడు వర్షాలు మన వచ్చిన వల్ల 4 ఎకరాలు పారుతూ ఉంటుంది. ఇంకా 4 ఈ ఎండ ఎక్కువైతే 4 బోర్లు కూడా 2 బోర్లలో అంతో ఇంతో వస్తాయి, 2 బోర్లు నిలిచిపోతాయి మేడం. She has 4 borewells. మొత్తం భూమి ఎంత ఉంది? 4 ఎకరాల 60 సెంట్లు ఉంది మేడం. 4 acres 60 cents and she has 4 borewells. And she says that because this year it rained, there's some recharge and they're getting some water. But next season, I mean after this coming summer, if there's no rain, she's not sure how many boats will work. So అప్పుడేం పంట వేస్తావు నీళ్ళు అసలు లేకపోతే? అంటే నీళ్ళు ఉరివే రాకుండా అయితే ఉండవు మేడం. 2 మోటార్లలో వస్తాయి కదా, 2 అన్నదమ్ములము, దాంట్లో కొంచెము ఏదన్నా మెంతాకు కొత్తిమీర అట్లాంటివి పోసుకుంటాము, అప్పుడు ఇది చేసుకుంటాము. ఇట్లా పెద్ద పంటలు పెట్టుకోము మేడం. So I might opt for some small green leafy vegetable cultivation or something like that, and we hope that water will come. That is what she's saying. అప్పుడు ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒకటి కూలి పని కానీ పోతాము, ఆ రోజు చూసుకుంటా ఉంటాము. And I mean when there's nothing to be expected from the cultivation of a crop, I'll do agricultural wage work and earn something. We won't sit idle. Is the land in her name? భూమి ఎవరి పేరు మీద ఉందమ్మా? మామ పేరు మీద ఉంది మేడం. Father-in-law has the land in his name. నీకు వస్తుందా? అంటే ఇప్పుడు చేపిమని అడుగుతున్నామా మేము. ఇప్పుడే మీకు చేపించి మీ చేతుల్లో పెడితే ఆ రోజు మమ్మల్ని చూస్తారని నమ్మకమే ఉంది. మేము ఇప్పుడే చేపిము, మీ తర్వాత మేము పోయిన తర్వాత మీరు చేపించుకోండి అంటున్నాడు మేడం. I've been asking for a share in the land to my father-in-law, and my parents-in-law argue that if I give the land to you now, you are not likely to look after me in my old age, so I will not do so. After we pass away, you will in any case get a share, then you can have the land title in your name. This is their response to her request that the land be given to her. So how is she at present managing her things with children and home? సో ఇప్పుడు ఎట్లా మరి మేనేజ్ చేసిన? భూమి లేకపోయినా అదే భూమిలో నువ్వు అదే భూమిలోనే నేను మీరు చేసుకుంటూ తింటూ ఉండండి, కానీ నేనైతే మీ పేరు మీద చేపిను. ఎంతవరకైనా చేసుకోండి, తినండి, దాంట్లో వచ్చిన లాభం తీసుకోండి, కానీ అది బోర్లు లేనప్పుడు కానీ మీరు కూలిపోయి బతుక్కోండి, కానీ నేనైతే చేపిను అంటున్నాను. The father-in-law saying her father-in-law has 2 sons, her deceased husband and a brother that her husband has. And the father-in-law saying that you can both cultivate the land and work hard to her and the other son. I will not transfer the land title now. You can That brother is married? మీ మరిద భావన మడితి ఉన్నారు మేడం. ఆయనకు పెండ్లైందా? పెళ్ళైంది, 2 మగ పిల్లవాళ్ళు, ఆడబాబ ఉంది మేడం. అయిపో కూడా కొన్నాళ్ళు కలిసి చేసుకుందాంలే వదిన అని చెప్పేసి చేసినావా, చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో కానీ నేను చేసుకుంటాను, ఎందుకు నువ్వు చేసుకో అన్నాడు.
అంటే సరే అనేసి నా ఎందుకు నేను చేసుకుంటున్నాను, అయిపోతుంది చేసుకుంటున్నాను. He is married, the brother-in-law has a daughter and son. And initially, after the husband's death, he said, we will work on this land jointly. But I don't know what happened. He recently decided that he will do his own farming and I should do my own farming. Now, I do it on my own. అనుకునేది మామని ఉన్నప్పుడు మామని పంపిస్తాను మేడం మార్కెట్కు. మామ లేని తర్వాత నేనే పోతున్నాను పూలు వేసుకొని. అక్కడ పోయిన తర్వాత మడపోతే పర్వాలేదు, మడపోకుంటే కాసేపు లేట్ చేసుకొని నిలబడి అమ్ముకొని రావాలి మేడం. మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు మగవాళ్ళకి లేని కష్టాలు ఏమన్నా ఆడవాళ్ళకు ఉంటాయా? ఆడవాళ్ళు ఎక్కువగా అమ్మడానికి దానికి వెళ్ళరు, మగవాళ్ళు వెళ్తారు కదా. ఆడవాళ్ళు వెళ్తే ఎట్లా ఉంటుంది? అంటే ఆడవాళ్ళు వెళ్తే ఇప్పటికైతే మేము అలవాటు పడిపోయినాం కదా, వీళ్ళకు మగవాళ్ళు లేరు కదా, వీళ్ళని తొందరగా అమ్మిచ్చేసి వీళ్ళని అమ్మిచ్చేసి వీళ్ళని చూసుకోవాలి మనము అనేసి అడవుని నా యొక్క అలవాటు పడిపోయినాడు. అమ్మిచ్చేసి పంపిస్తారు మేడం పూలు ఇట్లాంటివి. ఏంటో నా టమాటా పచ్చిమిరపకాయలు పెడితే ఇక్కడ నుండి లోడ్ చేసి పంపిస్తే అక్కడ మళ్ళీ అమౌంట్ మన అకౌంట్లోకి వేస్తారు మేడం. So when it comes to marketing her produce, she finds that the trader is sensitive. He has understood that she's in a difficult situation. He's learnt about the suicide of her husband. So when she goes to sell flowers, she also grows some flowers. He tells her, I won't make you wait for too long, and quickly deals he quickly deals with her case and sends her off. He understands that she has to go home and so on. But when it comes to selling vegetables, she has to wait until she finds the correct price, and after she somehow disposes it off, she comes home. There are other ways of marketing also. She doesn't always go. She puts the mal in an auto from her village, and it gets sold, and whatever is the price of the day, it gets put into her bank account.